కలిగించేటువంటి భాషా ప్రయోగం కలిగించేటువంటి కవిత్వం కూడా రాస్తున్నటువంటి మద్దాల సత్యనారాయణ గారికి స్వాగతం కలుగు. మరి పూజల పెద్ద వారికి తెలిసిందే ఆయన శతావధాని. ఆయన ఒక రోజులో సరుకులు రాసేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి మహానుభావుడైన ఆయన మన సంస్థకి మరి సమన్వయకర్తగా ఒక పెద్ద దిక్కుగా ఏ కార్యక్రమం అయినా సరే ఆయన వచ్చి హాజరుతో చావాలనే విధంగా మా కార్యక్రమాన్ని అనిపిస్తున్నటువంటి పూజల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు పురాణము సామాజిక ప్రయోజనం అనే అంశం మీద ఒక 10 నిమిషాలు, అంటే మీకు ఈ పత్ర సమర్పణ చేసే వాళ్ళకి కొన్ని విషయాలు గుర్తుండాలి, కొన్ని విషయాలు తెలుసుండాలి. కాబట్టి దానిలో ఆ పురాణ పఠనం చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ఇస్తున్నటువంటి మద్దాలి సత్యనారాయణ గారిని ఒక్క 10 నిమిషాలు అసలు పురాణం అంటే ఏంటి, ఆ పురాణంలో ఉండేటువంటి మౌలిక అంశాలు ఏంటి, ఆ పురాణాల ద్వారా సమాజం నేర్చుకోవాల్సింది ఏంటి అనే దాని మీద ఒక 10 నిమిషాలు మాట్లాడుతారు. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శేఖాం వందే వాల్మీకి కోకిలం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గౌరవనీయులు గాడి చంద్రశేఖరరావు గారు సమాజంలో సంస్కృత తెలుగు భాషలకి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఈ సభాముఖంగా అనేక మందిలో గల ప్రతిభా పాఠవాలను వెలుగుతీస్తూ చక్కటి సాంస్కృతిక సాహిత్య కళా రంగాల ప్రోత్సాహ వేదికగా ఎందరికో ప్రోత్సాహం ఇస్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఈ రోజుని అద్భుతమైనటువంటి సంక్రాంతి సాహిత్య శోభ, నిజంగానే సంక్రాంతి ఇక్కడ ముంగిట ఉన్నట్లుగా కనబడుతుంది. నా ఉపన్యాసం ప్రారంభించే ముందర శతావధాని గారు, గురువు గారు, పోచిన పెద్ద గురువు గారికి నమస్కరిస్తూ, అలాగే గాడి చంద్రశేఖరరావు గారు ఈ వేదికని ఆవుతులైనటువంటి అనేక సాహిత్యమూర్తులకు, మాతృదేవతలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో వారు నాకు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే పురాణాలు సామాజిక ప్రయోజనం. ఇది ఒక సముద్రాన్ని ఈదడమే. ఈ విషయం చెప్పాలంటే ఒక సముద్రాన్ని తెప్పతో ఈదడం అవుతుంది. కానీ నాకు ఇచ్చిన పరిధిలో మన పురాణాల వలన చక్కటి సామాజిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అయితే ఈ ప్రయోజనాలు తెలుసుకునే ముందర ఈ పురాణాలు రచించినటువంటి వారిని మనం ఒకసారి తలుచుకుని, ఈ 18 పురాణాలు సంస్కృతంలో రాసినటువంటి వ్యాస భగవానుడు, సంస్కృతంలో రాసినటువంటి వాల్మీకి మహర్షి రామాయణము, అలాగే వ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి మహాభారతము, భాగవతము, అలాగే తెలుగులో అనువదించినటువంటి పోతనామార్చుడు భాగవతము, భగవద్గీత, ఇవన్నీ కూడా పురాణాలలో అత్యంత ఉన్నత స్థానాన్ని తరతరాలుగా అనేక యుగాల నుండి మనల్ని సామాజిక ప్రయోజనం వైపు నడిపిస్తున్నాయండి.
ప్రయోజనాన్ని మనం తెలుసుకునే ముందర సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా పరంగా ఎక్కువ భావాన్ని తక్కువ శ్లోకంలో పెట్టి మనకు అందించినటువంటి కవులు గొప్పవారని నా ఉద్దేశం. ఉదాహరణకి 18 పురాణాలని కూడా ఒకే శ్లోకంలో మనకు అందించారు కవులు. మద్వయం చైవ వక్త్రయం చతుష్టయం అనామలింగ పుష్కాని పురాణాన్ని పృథక్ అని చిన్న శ్లోకంలో పెట్టారు 18 పురాణాలు. అది కూడా మనకు సమయం తక్కువ కాబట్టి మకారంతో వచ్చే పురాణాలు 2, అకారంతో వచ్చే పురాణాలు 2, ప్రకారంతో వచ్చే పురాణాలు 3, వకారంతో వచ్చేవి 4, అకారము నకారము పకారము లిం గకారము ఊకారంతో స్కారంతో వచ్చేటటువంటివి 7, మొత్తం 18 పురాణాలు కూడా ఒకే ఒక శ్లోకంలో మనకి నిక్షిప్తం చేసేవారు. మనకి ఒక అవకాశం ఉందండి మన భారతావనిలో. పెద్దలు ఏమంటుంటారంటే ఒక భక్తిని కానీ జ్ఞానాన్ని కానీ పెంపొందించుకోవాలంటే కనీసం ఒక శ్లోకమైనా చదవండి, ఒక పద్యమైనా చదవండి, లేదా ఒక శ్లోకంలో ఒక పాదమైనా సరే నీకు పుణ్యం వస్తుందన్నమాట. అంతటి వెసులుబాటు ఇచ్చారు. కారణం ఏంటంటే కలియుగంలో శ్రవణం ద్వారా, మననం ద్వారా, లిఖితం ద్వారా మోక్షాన్ని పొందొచ్చని. ఈ 18 పురాణాలు కూడా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పరపురుషార్థ సాధనకి సోపానాలు. అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ ఉదాత్తమైనదండి. ఈ ఉదాత్తమైనటువంటి మానవ జన్మని మనము ఏ విధంగా క్రమశిక్షణగా మనము ధర్మాచరణ ఆచరిస్తూ ధర్మంతో అర్థము, ధర్మంతో కామము, ధర్మంతో మోక్షము ముడిపెట్టి చెప్పినవి ఈ అష్టాదశ పురాణాలు. ధర్మం ఆలంబన, ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మంతో ధనాన్ని సంపాదించాలి, ధర్మముతోనే కోరికలను పొందాలి, ధర్మముతోనే మోక్షాన్ని సంపాదించాలి. మరొకటి చెప్పింది పురాణము సామాజిక ప్రయోజనము, త్రికరణ శుద్ధి చెప్పింది. అంటే మనోవాంకాయ కర్మలు చెప్పింది పురాణాలు. మనస్సులో మనం ఏదనుకుంటామో మాటల్లో అదే చెప్పి చేతల్లో అదే చేసేటటువంటి త్రికరణ శుద్ధి కూడా మన పురాణాలు అందించింది. ఈ పురాణాల్లో మరొక గొప్పతనం ఏంటంటే ఒక అద్భుతమైన 5 విషయాలు చెప్తుందండి సామాజిక ప్రయోజనంలో. ఏమిటి అంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. 5 సామాజిక ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు చెప్తున్నాయి ఈ పురాణాలు. ఒకటి సర్గం, అంటే ఈ జగత్తంతా ఎలా సృష్టింపబడిందో చెప్తుంది పురాణంలో. రెండవది ప్రతిసర్గము, సృష్టించబడినటువంటి ఆ సృష్టి ఎలా పెంచబడింది, లయం చేయబడిందో చెప్పబడుతుంది. వంశము, దేవతల యొక్క ఋషుల యొక్క గోత్ర నామ వివరణలతో చెప్తుంది. అయ్యా మీ దేవగోత్రం అంటే అంటారు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్స త్రయాభిషేయ ప్రవరాంబిత కౌండిన్స గోత్రోద్భవస్య అని చదువుతారు వాళ్ళ గోత్రం. ఇవి ఋషీశ్వరుల దగ్గర నుంచి మనకు వచ్చింది, వంశ పరంపరగా వచ్చినటువంటి. పురాణంలో అది చెప్తుంది. ఒక్కొక్క వంశానికి 3 ఋషులు ప్రధానంగా చెప్పబడతారని పురాణం మనకు అందిస్తున్నటువంటి గొప్ప విశేషం అది. అందులో రెండోది వివాహాది కార్యక్రమంలో కూడా ప్రవరు చదువుతారు. ఫలానా వధువు గురించి, ఫలానా వధువు యొక్క ఫలానా వారు ముది మనవరాలు, ఫలానా వారు మనవరాలు, ఫలానా వారు కుమార్తె అయిన లక్ష్మీ సమానురాలైన వధువు అని చదువుతారు. ఇది పురాణాల నుంచి వచ్చినటువంటిది. అంటే వేదము నుంచి పురాణాలు, పురాణం నుంచి ఇతిహాసాలు, ఇతిహాసాల నుంచి అలా వరుసగా వచ్చినటువంటి ఉపనిషత్తులు, అలా వచ్చినటువంటి వంశ క్రమణిది. అలాగే వరుడి యొక్క ముత్తాత, తాత, తండ్రి లక్ష్మీనారాయణ స్వరూపం అని చదువుతారు. ఈ ప్రవరలందు ఈ సామాజిక ప్రయోజనంలో మా ముత్తాత గారు ఎవరు, మా తాతగారు ఎవరు, మా తండ్రి గారు ఎవరు, మా అమ్మగారు ఎవరు, ఈ యొక్క వలస క్రమంలో ఆ వంశం ఆచరించేటటువంటి దాన ధర్మాలన్నీ
వంశపరంపరంగా సాగడానికి పురాణాల్లో ఒక పెద్ద పీట వేశారు, మంచి ఫలితం ఇచ్చారు. నాలుగవది మన్వంతరం. మనకు 14 మనువుల యొక్క చరిత్ర అందులో రాయబడి ఉంది. అసలు ఇప్పుడు సమయం తక్కువ కాబట్టి అసలు ఈ మనువు ఎందుకు సృష్టింపబడ్డాడు, మనువు చేసినటువంటి ధర్మాచరణ ఏమిటి, అందులో ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఏమిటి, ఇవన్నీ పురాణాలు చదివితేనే మనకు తెలుస్తాయి. చివరగా వంశానుచరితము, సూర్యచంద్ర వంశాల రాజుల యొక్క చరిత్ర, ఆ చరిత్రంగా కూడా మనకి ఇందులో చెప్పబడుతుంది ఈ పురాణాల్లో. అయితే దేవీ భాగవతం మరొక కొన్ని పురాణాల్లో 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయండి మనకి. అది కూడా సమయం తక్కువ కాబట్టి 18 ఉపపురాణాలు కూడా వర్ణింపబడ్డాయి. ఈ భాగవతం మీద మరొక పురాణం కూడా ఉందండి, దేవీ భాగవతం అని కూడా ఉన్నది పురాణాలు ఒకటి. ఇక రామాయణాన్ని తీసుకుందామండి. మన చంద్రశేఖరరావు గారు మనకి ఇచ్చినటువంటి సామాజిక ప్రయోజనాల్లో క్లుప్తంగా రామాయణం యొక్క సామాజిక ప్రయోజనాన్ని మనం ఏమిటంటే ఆ ప్రయోజనము అని అన్నప్పుడు, రామాయణంలో వాల్మీకి మనిషి రామచంద్ర ప్రభువుని ధర్మస్వరూపంగా అభివర్ణిస్తూ రామచంద్ర ప్రభు యొక్క ధర్మో విగ్రహవాన్ రామ అని పరమాత్మని వర్ణించినటువంటి తీరు రామాయణం మనకు చెప్పింది ఏమిటంటే ఆదర్శము. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తోటికోడళ్ళు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని ఎలా చేయాలని రామాయణంలో అడుగడుగునా మనకి సామాజిక ప్రయోజనం ఉంటుందండి. రామచంద్ర ప్రభువు ధర్మ పరిపాలన, ధర్మాన్ని రక్షించినటువంటి వారు, పితృవాక్య పరిపాలకుడు. సీతమ్మ రామచంద్ర ప్రభువును అనుసరించినటువంటి పుణ్యవతి, గుణవతి. లక్ష్మణుడు అన్నావదులకు సేవ చేసినటువంటి వాడు. భర్త శత్రుఘ్నులు అన్నగారి యొక్క పాదుకల్ని నంది గ్రామంలో ప్రతిష్ఠించి అయోధ్యను పరిపాలించినటువంటి వారు. ఈ పురాణంలో హనుమ రామభక్తి తత్పరుడు. హనుమ గురించి మన సుందరకాండలో పిల్లలు ఒక పని అప్పచెప్తే సుగ్రీవుడు హనుమంతుల వారికి సీతాన్వేషణ, సమయానుకూలత ఎలాగ ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఎక్కడ ఎంత సమయాన్ని ఉపయోగించుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, తన్ను తాను సీతమ్మ దగ్గర రామదేవుడిగా ఎలా నిరూపించుకోవాలి అనేటటువంటి మొత్తం విశేషమంతా హనుమ మాటల్లోనే ఉంటుంది. హనుమ యొక్క కార్యాచరణలో ఉంటుంది, కాలానికి ఇచ్చినటువంటి విలువ అని చెప్పారు. అంటే అది మనం నేర్చుకోవచ్చు. అలా మనం ఒక్కొక్క పాత్రలో అద్భుతమైనటువంటి సామాజిక ప్రయోజనాన్ని మనము రామాయణం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మనం రామాయణంలో ఎన్నో విశేషాలు చెప్పుకోవచ్చు. ఉదాహరణకి అరణ్యవాసానికి వెళ్తున్నాడు సుమిత్రానందుడైన లక్ష్మణుడు. అమ్మగారు చాలా ఆనందపడుతూ, నాయన అన్నామదులకు సేవ చేయడానికి అరణ్యవాసానికి వెళ్తున్నావా అని అక్కడ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, రామచంద్ర ప్రభువుని దశరథుడిగా, ఆ అడవిని అయోధ్యగా, సీతామ్మవారిని రంగుగా, ఆ భావనతోటి సేవ చేయమని చెప్పింది. ఇది రామాయణం మనకి. ఇప్పుడు మనం మహాభారతంలో చెప్పుకున్నప్పుడు సామాజిక ప్రయోజనాన్ని ఇతిహాస పురాణాభ్యాం వేదం సముఖ గృహ్యేతని మహాభారతంలో ఉందండి. అంటే మహాభారతం పంచమ వేదంగా చెప్పబడింది. దీని సామాజిక ప్రయోజనం ఏంటంటే, క్లుప్తంగా ధర్మజ్ఞులు ఎవరైనా చదివారనుకోండి, ధర్మశాస్త్రం కనపడుతుంది, ధర్మశాస్త్రం చెప్పబడుతుంది. ఆధ్యాత్మ విధులు చదివారనుకోండి, వేదాంతం కనపడుతుంది. నీతి విచక్షణ జరిగారనుకోండి, నీతి శాస్త్రం కనపడుతుంది. కవులకి మహాకావ్యంగా కనపడుతుంది. లాక్షణికి సర్వలక్ష్య సంగ్రహంగా కనబడుతుంది. ఐతిహాసికకి ఇతిహాసంగా కనబడుతుంది. చూడండి ఎన్ని రకాలుగా ఒకే ఒక భారతము వ్యాస భగవానుడు రాసింది ఎన్ని రకాలుగా కనబడుతుందో. గొప్ప పౌరాణికులకి బహుపురాణ సముచ్చయంగా కనబడుతుంది. ఇది వ్యాసుల్లో ఉన్నటువంటి గొప్పతనము, ఇది పురాణంలో ఉన్నటువంటి గొప్పతనం.
అంటే ఒక పురాణాన్ని కానీ మనం చదివితే వేదాంతము, జ్ఞానము, భక్తి, ఆచరణ, ధర్మము, సత్యము, నీతి, పాపము, పుణ్యము, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, సమాజానికి కావాల్సినవి అన్నీ కూడా పురాణాల్లో మన వ్యాసుడు, వాల్మీకి మొదలగు మహర్షులు, అలాగే నన్నయ్య తిక్కన, ఎర్రాకరణ, అలాగే పోతనామాచులు మనకు అందించినటువంటి వైనము. దేవి భాగవతం కూడా మనము చెప్పుకున్నప్పుడు పురాణం హృదయం స్మృతం అంది. దేవి భాగవతం ఏమవుతుందో తెలుసా? పురాణాలు పరమేశ్వరుడు హృదయం అని చెప్పింది. పరమేశ్వరుడు హృదయాన్ని తెలుసుకోవాలంటే పురాణాలు చదవాలి అని చెప్పింది దేవి భాగవతం. మహాభారతంలో ఒకే ఒక పద్యం తమ ముందు ఉంచుతానండి. సమాజమైనా సరే, కుటుంబమైనా సరే, ప్రపంచమైనా సరే, ఆ ఒక్క పద్యం ఆణిముత్యం. సారపు ధర్మము విమల సత్యము, పాపము చేత బొంపుచే చెడబారినదైన అవస్థ, దక్షులెప్పాలనుపేక్ష చేసిన అది బారల చేటకు ధర్మ నిస్థానకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవముండెడు. ఈ ఒక్క పద్యంలోన ప్రపంచమంతా కూడా సామాజిక ప్రయోజనం దాగి ఉందండి. విమల సత్యము, సారపు ధర్మం. ఈ ధర్మము, సత్యము ఈ రెండు కూడా మనిషికి, సమాజానికి, దేశానికి చాలా ప్రాముఖ్యత. వీటికి ఏదైనా ఆపద సంభవిస్తున్నప్పుడు సమాజంలో కానీ, ఇంట్లో కానీ, అక్కడైనా పెద్దవాడు ఎవరైనా ఉపేక్ష చేస్తే అది వాళ్ళకే చేటు. ప్రాజ్ఞులు మీరందరూ ఇవన్నీ చదివినటువంటి వారు, పెద్దలు, ఎందుకు చేటు అవుతుందన్నది ఈ పాటికి మీకే దాంట్లో ఉన్నటువంటి అవగతము చాలా చక్కగా రాశాడు వ్యాస భగవానుడు. అలాగే నన్నయ్య తిక్కన రాకులు అందులో రాసినటువంటి అది వాళ్ళ చేటకు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు సత్యమునందు, ధర్మమునందు, తల్లిదండ్రుల సత్యమునందు, ధర్మమునందు, రాజ్యాన్ని పరిపాలించే అధికారులు సత్యమునందు, ధర్మమునందు, దానికి ఎటువంటి చెడు అవస్థ లేకుండా చూడవలసినటువంటి బాధ్యత అందరిది. అది చెప్పింది ఆ ధర్మ సత్యం. అవి ఎంతో ప్రయోజనము మనిషికి. ఇందులోనే చిట్ట చివరి చెప్తూ ఒకవేళ కానీ మనం ఉపేక్ష చేస్తే మనకే ఇబ్బంది, మనకే నష్టం. కానీ సత్యాన్ని, శుభాన్ని కలిగించేవాడు దైవం ఉంటాడు, ఆయన ఎల్లవేళగా చూస్తూ ఉంటారు అని చెప్పాను. అందుకనే శకుంతల దుష్యంతుడు నువ్వెవరో తెలియదంటే సభలో అలా మనకు పృథివ్యక్తేజువాయురాకాశములు పంచభూతములన్నీ మనం చూస్తూ ఉంటాయి. నువ్వు నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నావు, సూర్యచంద్రుడు చూశారు, పంచభూతములు చూసాయి అని అన్ని వివరణ చేస్తుంది. అది ధర్మము. అవన్నీ పురాణాల్లో రాయబడ్డాయి. దుష్యంతుడిగా కాదనడానికి లేదు, అది మనకి నేర్పునేటువంటిది. అయితే పురాణాల్లో మనం గబగబా క్లుప్తంగా తెలుసుకున్నప్పుడు ధర్మాలు, విలువలు, గుణాలు, నీతులు, భక్తి, వేదాంత, జ్ఞాన, మోక్ష, కర్మ, అలాగే యజ్ఞ, యాగాదులు, దేవాలయాలు ఒకటి కాదండి, మొత్తం అన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయండి. మన పురాణ ఇతిహాసాలు అద్భుతంగా చెప్పబడ్డాయి. చివరగా మనం చెప్పుకుంటూ రామాయణం గురించి చెప్పాం, భారతం గురించి చెప్పాం. భాగవతంలోకి వచ్చేటప్పటికి భక్తి ప్రధానంగా చెప్పబడింది. అంటే మానవుడు ఎందుకు మానవ జన్మించాడు భగవంతుడు అన్నది పురాణాల్లో చెప్తే దాన్ని సద్వినియోగం చేసుకోబడుతుంది. అందులో ధర్మార్థ కామము తర్వాత మోక్షం వస్తుంది కదా, ఆ మోక్ష సాధనకి ఆలంబన భాగవతము. ఆ భాగవతంలో పోతన, వ్యాసులు అంత భక్తిని పెట్టారు. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అద్భుతమైనటువంటి భక్తి. అసలు భక్తి అంటే ఏమిటి, భక్తి మార్గం అంటే ఏమిటి, తద్వారా మోక్షాన్ని ఎలా పొందొచ్చని భాగవతంలో చాలా అద్భుతంగా మనకి వివరిస్తున్నారు. చివరికి కావాల్సింది మోక్షమే కదా. ఇంత సాంసారిక జీవితాన్ని గడిపి చిట్ట చివర కోరుకునేది మోక్షమే కోరుకుంటామని అన్నారు. కాబట్టి దీంట్లో ఒక అద్భుతమైనటువంటి పద్యంలో మనము పరమాత్ముని మనము ఎలా వెతుక్కోవాలంటే గోపాలుడు గోపికలు వెతుక్కున్నట్లుగా వెతుక్కోవాలి. అలాగే కృష్ణుడు గోవుల్ని తోడల్ని వెతుక్కున్నట్లుగా వెతుక్కోవాలి. అందుకే నాకు భాగవతంలో కూడా నల్లని వాడు పద్మనయనం బుల్లవాడు కృపాల సంగుపై చల్లటి వాడు మౌడి పరిసర్పించము వాడు నవ్వు మౌమురా జిల్లడు వాడు చెల్వల మానధనంబు దోచనుకో మల్లిగలార మీ పదన మాటలు లేడుగటమ్మ చెప్పరే. వాడు అలా భక్తిగా వెతుకున్నారు బాబుబాలందరూ గోపాలు అన్నారు. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో
ఖచ్చితంగా భగవద్గీత ఎంత ప్రామాణికమైనదో మనకి సమాజంలో, దానిలో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాస విలువలు ఎంత గొప్పవో, పురాణంలో ప్రతి పురాణంలోనూ చెప్పబడినటువంటి సామాజిక ప్రయోజనము కలిగినవి, మన సమాజాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళుతున్నవి, తీసుకువెళ్ళేవి అని విన్నవిస్తూ ఈ గొప్పటి సంక్రాంతి సాహిత్య సభలో ఏమీ రానటువంటి వాడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మా చంద్రశేఖరరావు గారు పురాణాలు సామాజిక ప్రయోజనం చెప్పమంటే గురుగారండి ఈ యొక్క టాపిక్ ఒక సముద్రం ఎదడమే, కానీ ఎంతవరకు నేను సఫలీకృతం కావాలనో తెలియదు, నా ప్రయత్నం నేను చేస్తానన్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతూ హృదయపూర్వక నమస్కారాలు. ధన్యవాదాలు సార్. అసలు పురాణం అంటే ఏంటి, పురాణాల యొక్క ఉద్దేశం ఏంటి, ఎన్ని రకాల పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు అనే పరిస్థితిని చాలా వివరంగా చాలా తక్కువ సమయంలో దాని గురించి మాట్లాడాలంటే 2 రోజులు సరిపోతుంది. పురాణాల గురించి అందులో ఉన్న మౌలిక విషయాల గురించి మాట్లాడాలంటే 2-3 రోజులు పడుతుంది. అలాంటిది 10 నిమిషాల్లో అందులో ఉండేటువంటి మౌలిక అంశాన్ని వివరించినటువంటి